కూడా వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు సంతోషంగా దేవుని వాక్యాన్ని వింటున్నావా? సంతోషంగా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నావా? దేవుని వాక్యానికి లోబడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు లోబడే స్థితిలో కలిగి ఉన్నావా? వినకనే నువ్వు సరి అయిన విధానంలో దేవుని వాక్యాన్ని వినకనే లోబడలేకపోతున్నాం. అబ్రహాముకు దేవుడంటే తెలిసినది. నీ జీవితంలో కూడా దేవుడు అనేది నీకు అర్థం కావాలి. అర్థం కాకపోతే అది ప్రయోజనమే కాదు. దేవుని బిడ్డలమైన మన జీవితంలో దేవుడు అనేది ఖచ్చితంగా అర్థం కావాలి. లోబడ్డాడు.